వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన విరాట పర్వం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ విడుదలకు మాత్రం పరిస్థితులు అనుకూలించడం లేదు. కరోనా మహమ్మారి బ్రేక్ వేయడంతో ఈ సినిమా కొంతకాలం ఆలస్యమైంది. ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టింది. అయితే నిర్మాత సురేష్ బాబు మాత్రం డైలమాలో ఉన్నట్లు తెలుస్తుంది. నేరుగా థియేటర్లలో విడుదల చేయాలా లేక ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా విడుదల చేయాలా అని తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ఓటీటీకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ నుంచి మంచి డీల్స్ కూడా వచ్చాయి. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని 42 కోట్లకు కొనడానికి ముందుకొచ్చిందని సమాచారం. శాటిలైట్ హక్కుల రూపంలో మరో 7-8 కోట్లు గ్యారంటీగా వస్తాయి. ఎలా చూసినా విరాట పర్వం 50 కోట్ల సినిమా. అందుకే సురేష్ బాబు కూడా ఎలాంటి రిస్క్ లేకుండా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాలని మొదట భావించారట. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఈ మధ్య వచ్చిన సినిమాలు ఓటీటీకే వెళ్లాయి. మంచి లాభాలు కూడా అందుకున్నాయి. హీరో వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి లాభాల్ని తీసుకొచ్చింది కూడా. ఇన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ సురేష్ బాబు మాత్రం ఇంకా డైలామాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. రానాకి సోలో హిట్ ఇవ్వాలన్నది సురేష్ బాబు తాపత్రయం. అదొక్కటే ఆయన్ని వెనక్కి లాగుతుంది. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి బాగా ఆడితే రానాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. రానా కూడా విరాట పర్వం సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దామని అంటున్నాడట. అందుకే ఓటీటీ విషయంలో సురేష్ బాబు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. విరాట పర్వం సినిమాకి 42 కోట్ల రూపాయలతో వచ్చిన డీల్ అయితే ఆకర్షణీయంగానే ఉంది. ఎమోషన్ కంటే ప్రాఫిట్ల గురించి ఎక్కువ ఆలోచించే సురేష్ బాబు ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.